కాకరకాయ చేదుగా ఉంటుందని చాలామంది తినడానికి ఇష్టపడరు. ఇలా కనుక ప్రిపేర్ చేసుకుంటే కాకరకాయ చేదనేది లేకుండా చాలా బావుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. వేడివేడి అన్నంలో కలుపుకొని తినొచ్చు, లేదా సైడ్ డిష్‌గా నంచుకోవడానికి కూడా చాలా బావుంటుంది. కాకరకాయ పై తొక్కను కాస్త తీసివేసి మనకు నచ్చిన సైజులో ముక్కలు కట్ చేసుకోవాలి. ఇలా కొంచెం పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసుకుంటే ఈ రెసిపీకి చాలా బావుంటుంది. స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని అందులో నీళ్లు పోసి మనం కట్ చేసుకున్న కాకరకాయ ముక్కలను అందులో వేసుకోవాలి. కొంచెం ఉప్పు, పసుపు వేసి మూత పెట్టి ఒక 5-10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. కాకరకాయ ముక్కలు ఒక 80% ఉడికేంత వరకు మనం ఉడికించుకుంటే సరిపోతుంది. మరీ మెత్తగా అవ్వాల్సిన అవసరం లేదు. ఇలా ఉడికిన తర్వాత మనం వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి. ఈలోగా ఒక బౌల్ తీసుకొని అందులో మనకి సరిపడినంత శనగపిండిని వేసుకోవాలి. మన టేస్ట్‌కి తగ్గట్టుగా కారం, ఉప్పు, చాట్ మసాలా, వాము వేసి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా వేసి కలుపుకోవాలి. ఇందులో నీళ్లు పోయాల్సిన అవసరం లేదు. ఇలా పొడి పొడిగానే కలుపుకోవాలి. ఇప్పుడు కాకరకాయ ముక్కల్ని తీసుకొని అందులో ఈ పిండిని మనం స్టఫ్ చేసుకోవాలి. ఆల్రెడీ కాకరకాయ ముక్కలు నీళ్ళతో ఉడికాయి కాబట్టి అవి తడిగా ఉంటాయి కాబట్టి ఈ స్టఫ్ అనేది ఊడిపోకుండా ఉంటుంది. స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ముందుగా మనం స్టఫ్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలను అందులో వేసి మీడియం ఫ్లేమ్ మీద 2 వైపులా వేయించుకోవాలి. ఒకవైపు బాగా వేగిన తర్వాత రెండో వైపుకి తిప్పుకొని రెండో వైపు కూడా దాన్ని చక్కగా వేయించుకోవాలి. దీనికి ఎక్కువ ఆయిల్ పట్టదు. కావాలి అనుకుంటే మధ్యలో ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. మరీ డీప్ ఫ్రై కాదు, షాలో ఫ్రై కాబట్టి ఆయిల్ తక్కువగా పడుతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇలా మొత్తం అన్ని వైపులా లో ఫ్లేమ్ మీద పెట్టుకుని వేయించుకుంటే ఎంతో టేస్టీ అయిన కాకరకాయ ఫ్రై రెడీ అయిపోతుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.